ఆక్యుప్రెషర్ ద్వారా ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఆర్గన్స్కి ఏమైనా ట్రబుల్ వచ్చిందా లేదా ఇలాంటివి ఏమైనా ముందుగానే రాబోయే అనారోగ్యాన్ని ముందుగా తెలుసుకునే అవకాశం ఉందండి. దీని మీద ఆక్యుపెంచర్లో ఒక అద్భుతమైనటువంటి ఒక ఒక ఏమంటామంటే కాన్సెప్ట్ ఉంది. దీని ప్రకారం ఏంటంటే మన ఇంటర్నల్గా ఉన్నటువంటి ఆర్గాన్స్ లోపల అవయవాలు అంటాం కదా, లోపల ఉన్న అవయవాలు, బయట ఉన్న అవయవాలు ఏమైనా కనిపిస్తుంది. కంటిలో కురుపైంది తెలుస్తుంది, ఇక్కడ ఇచ్చింగ్ వచ్చింది తెలుస్తుంది, బయట తెలుస్తుంది, నోస్లో వచ్చిన ఇక్కడ అవుటర్ ఆర్గాన్స్. కానీ లోపల ఆర్గాన్స్లో ఏమైనా వచ్చినప్పుడు ఎలా కనుక్కోవాలి, అది మీరు అన్నది. అది ముందు తెలుసుకోగలిగితే ఇంకా మనం నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఆక్యుపంక్చర్లో ఏంటంటే మనం ఈ ల్యాబొరేటరీ టెస్టులు ఏమంటున్నాం కాబట్టి ఎలా తెలుసుకోగలుగుతాం లోపల ఏమో జరుగుతుంది అంటే దానికి ఒక కాన్సెప్ట్ ఏంటంటే మన శరీరంలో మేజర్గా ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఒక 5 ఆర్గాన్స్, ఇంటర్నల్ ఆర్గాన్స్కి ఎక్స్టర్నల్ ఆర్గాన్స్ కనెక్ట్ అయి ఉన్నాయి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ లివర్ తీసుకోండి, మళ్ళీ ఆకాశం నుంచి మొదలు పెడదాం. లివర్ ఇస్ వుడ్ ఎలిమెంట్. కళ్ళు అనుకుంటా, కళ్ళు దే ఆర్ కనెక్టెడ్ టు ఐస్. మన లివర్ ఎట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది లివర్. కన్ను ఎట్లా ఉంటుంది, అలాగే ఎట్లా ఉంటుంది. వాటి షేప్ కూడా లివర్ లానే ఉంటుంది. ఐ లివర్లో వచ్చే సమస్యలు దాదాపు కంటిలో మనకు కనిపిస్తాయి అనేది ఆక్యుపెంచర్ ఇంటర్నల్ ఆర్గాన్, ఇది ఎక్స్టర్నల్ ఆర్గాన్. దే ఆర్ హైలీ కనెక్టెడ్. లివర్ చూపు తగ్గుతుంది కంట్లో అనుకోండి, అప్పుడు మేము కంట్లో ఏదో ఉందనుకో, లివర్లో ఎనర్జీ తగ్గుతుంది అని అనుకోవాలి. సో లివర్ కి సంబంధించిన ప్రెషర్ పాయింట్స్ లివర్ని యాక్టివేట్ చేయడం, లివర్ని డీటాక్సిఫై చేయడం, లివర్ని అక్కడ ఎనర్జీ పెంచడం, టోనిఫై చేయడము. లివర్ని కనుక పరిపుష్టం చేస్తే బ్యూటిఫుల్, చాలా చాలా లోతు ఉన్న సబ్జెక్ట్. కంటి సమస్యలు తగ్గుతాయి. ఇప్పుడు చూపు తగ్గుతుంది అనగానే మన వాళ్ళు కళ్ళజోడు పెట్టేస్తారు. ఎందుకు? నడవలేకపోయిన వాడికి నడిచేలా చేయడం వేరు, కర్ర ఇచ్చి నడవడం చెప్పడం వేరు. కర్ర ఇస్తున్నారు, సో కళ్ళజోడు అంటే కర్రనే, కంటి కర్ర ఇస్తున్నాం మనం చూడడానికి వీలుగా, కానీ కంటికి ఎనర్జీ ఇవ్వడం లేదు. ఊతం ఇచ్చాం మనం, అది చేస్తే మళ్ళీ కొన్ని ఇంకోటి పడిపోతాడు. సో దానికి సమస్య ఇక్కడ లేదు, ఇక్కడ ఎంత వెతికిన దొరకదు, లివర్కి వెళ్ళాలి, లివర్లోనే చూడాలనేది ఆక్యుపెంచర్ చెప్తుంది. కంటిలో ఎర్రగా అయిపోయింది, కంజక్టివైటిస్ లాగా వచ్చింది, లేదా కురుపులు అవుతున్నాయి, లేదా కంటిలో ఇచ్చింగ్ వస్తుంది, కంటిలో నీళ్లు గారుతున్నాయి, ఎనీ ఇష్యూ కళ్ళల్లో జరుగుతుంది అనగానే ఓహో ఇక్కడ జరుగుతుంది. ఎందుకంటే ఇంటర్నల్ ఆర్గాన్లో లివర్లో ఏదో బాధ ఉంది, ఏదో రుచిలో ఎక్కువ తక్కువ తింటున్నాడు, లివర్ని బాధ పెట్టే ఆహార పదార్థాలు తింటున్నాడు. కాబట్టి దాన్ని తగ్గించుకొని బ్యాలెన్స్ చేసుకొని లివర్లో కనుక ట్రీట్మెంట్ ఇస్తే ఆటోమేటిక్గా ఇక్కడ లైట్ రావడాలంటే లైట్లో చేతులు పెట్టొద్దు, స్విచ్లో చూడాలి ఎక్కడ వైర్ పోయింది. మనం లైట్లోనే ఇక్కడ చూస్తే ఏం దొరకదు మనకి. ఇవన్నీ ఎందుకు లేని ఏం చేస్తున్నాం అంటే ఇది లివర్ సంబంధించింది. లివర్ అంటే ఐస్ ఆర్ కనెక్టెడ్. అట్లాగే ఫైర్ ఒకటి తర్వాత ఫైర్ ఎలిమెంట్కి వచ్చినప్పుడు హార్ట్లో ఉన్న సమస్యలు, గుండె దడ, భయం, లేదంటే బ్లడ్ సర్క్యులేటరీ ఇష్యూస్, రక్త ప్రసరణ, తిమ్మిర్లు, ఏవో సమస్యలు వస్తున్నాయి అనుకోండి, హార్ట్ ఇష్యూస్ అనుకున్నప్పుడు మన నాలుకలో కనిపిస్తాయి. నాలుకలో ఎస్పెషల్గా టిప్ ఆఫ్ ద టంగ్ నాలుక ఎర్రగా మారి ఉంటుంది. మీరు చూసుకుంటే హార్ట్ సమస్యలు, ఏదైనా బ్లడ్ హీట్ అవ్వడం, ఓవర్ హీట్ అయిపోవడం, లేదా హెయిర్ ఫాల్ ఎక్కువ కావడం, అంటే ఫైర్ ఎక్కువ కావడమే కదా, రెడ్ ఫ్లాషెస్ రావడం స్కిన్ మీద, హార్ట్లో వచ్చే సమస్యలన్నీ కూడా మేజర్గా ఈ సిమ్టమ్స్. కానీ అక్కడ వచ్చే సమస్యలు మనం కనుక్కోవాలంటే ఏం చేయాలంటే హార్ట్ ప్రాబ్లం కాదా ఏంటంటే కనుక్కోవాలంటే ఫైర్ చూడాలి. ఫైర్లో చూడడానికి టిప్ ఆఫ్ ద టంగ్ చూడాలి. నాలుక ఎర్రగా ఉంటుంది వాళ్ళకి. అసలు ఎర్రగా టంగ్ ఎట్లా ఉండాలి? పింకిష్గా, అసలు చాలా అద్భుతమైన నాలుక, అందంగా ఉంటుంది, పింక్ కలర్లో ఉంటుంది నాలుక. దాన్ని చారలు పడి, గీతలు పడి, ఒక కోటు తెల్లని వైట్ కోట్లు వచ్చేసి, పొక్కులు వచ్చేసి, చుట్టూ గీతలు పడి, ఏవో నాలుకంతా కూడా మన బీటలు పారిపోతుంది. నాలుక అలా అవుతుందంటే లోపల ఇంటర్నల్ ఆర్గాన్స్ లో ఏదో జరుగుతుంది. పూర్వం డాక్టర్ ఫస్ట్ నాలుగు కూడా చూసేవాళ్ళు. కరెక్ట్. ఇప్పుడు పల్స్ కూడా చూసేవాళ్ళు కదా, పల్స్ నాలుగైనా చూసేవాళ్ళు. సో ఇది టిప్ చూడడం ద్వారా టంగ్ యొక్క హెల్త్, టంగ్ అనేది
టంగ్ హెల్త్ అనేది మన హార్ట్ హెల్త్కి సంబంధించింది. అవర్ హార్ట్ ఈజ్ కనెక్టెడ్ టు టంగ్. ఓకే. అందుకనే అసలు మనం చాలా విషయాలు ఇంకా పరిశోధన చేయాల్సింది, కానీ మన భాష మాట్లాడాలన్నా కూడా ఫైర్ హార్ట్ నుంచి వస్తుంది, అవును. టంగే అవును. వాయిస్. సో ఇది ఇక ఫైర్ని మనం ఇలా తెలుసుకోవచ్చు. ఇది నాలుక మీద ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఏదైనా ఇంటర్నల్ లోపల ఏమైనా ఉందా హార్ట్ కి హార్ట్ సంబంధించి. గమనించాలి. ఈ టిప్ ముఖ్యంగా చూడాలి. పోతే ఎర్త్ అనే ఎలిమెంట్ కదా, స్టమక్ ఇండైజెషను, బ్లోటింగు, గ్యాస్ట్రైటిస్, ఇక్కడ ఏ సమస్య వచ్చినా కూడా యాసిడ్ రిఫ్లక్స్ అంటాం కదా, తేనుగులు, ఇక్కడ దాకా పుల్ల తేనుగులు వస్తున్నాయేమో పాపం. ఏ మంచిది తాగినా కూడా బయటకు వచ్చే పరిస్థితి, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎస్పెషల్ యూత్ ఈ రాంగ్ టైంలో తినడం, అన్ టైంలో తినడం, తర్వాత ఎక్కడెక్కడ దారిలో బయట తినడం ఇవన్నీ ఎక్కువవుతున్నాయి. అంటే ఇండ్లు డిజైన్ చేసినప్పుడు మామూలుగా ఎవరు చెప్తున్నారు, ఇక కిచెన్ అవసరం లేదేమో రాను అంటున్నారు. అది కూడా పెద్ద బెడ్రూమ్ ఇంకొక రూమ్ చేసేస్తే కిచెన్ ఎందుకు, ఇంట్లో వంట చేయనప్పుడు కిచెన్ ఎందుకు, రూమ్ తీసేయచ్చు. సో ఇట్లా అన్ని కూడా బయట అవన్నీ కూడా మంచివి కాదు కదా. అది అందరికి తెలిసిన విషయమే, అని మళ్ళీ అందరు తెప్పించుకుంటూనే ఉంటారు. అదే విషయం, అది నుంచి బయట పడలేకపోతుంది. సో ఇట్లా మన ఈ స్టమక్ డిజార్డర్స్, పొట్టలో వచ్చిన డిజార్డర్స్ అని కూడా మనకి ఎక్కడ కనిపిస్తాయంటే, ఒక ఎక్స్టర్నల్ ఆర్గాన్ ఉంది, చాలా అద్భుతమైంది, కింద లిప్, లోవర్ లిప్, పైది కాదు, పాపం పైది అమాయకురాలే. ఈ లిప్పులో కనుక గీతలు వచ్చేసి, చారలు వచ్చేసి బ్లాకిష్ గా మారిపోయి, ఏదైనా పుళ్ళులాగా మారిపోయి నల్లగా అయిపోయింది అనుకోండి, చారలు డిస్కలరేషన్ వచ్చి, అదంత మంచి పెదాలు, దొండ పండు లాంటి పెదాలు ఇలా తయారయ్యారా అంటుంటారు ఒక్కోసారి. అన్నప్పుడు వాడి ప్రాబ్లం పొట్టలో ఉంది. ఇండైజెషన్ ఉంటే అది ఇక్కడ లిప్స్ లో కనిపిస్తుంది. సో అందుకనే కనుక్కోవడం కష్టం లేండి, కలర్ వేసినప్పుడు తెలియదు. కలర్, అందుకనే మేము బయట అబ్జర్వేషన్ లో అనుకున్నప్పుడు ఇలా చూడగానే కలర్ ఉంది అనుకోండి, ఇక మనం ఏం చేయలేము. కలర్ లేకుండా వస్తే అప్పుడు నాలుగు మీద గీతలు కనపడ్డాయా, చాలు కనపడ్డాయా, డిస్కలర్ అయిందా, ఇబ్బంది అయిందా, అప్పుడు ఇంకో దాని డిపెండ్ కావాలి. ఇంకొక రకంగా చూసి తెలుసుకోవాలి. ఇది నాడి ద్వారా ఇక్కడ ఇక చూడలేం కాబట్టి. బట్ ఏదైనా పెదాల్లో ఇబ్బందులు వచ్చినాయి అంటే మాత్రం ఖచ్చితంగా ఇండైజెషన్, పొట్టలో ఇబ్బందులు ఉన్నాయని అర్థం. ఇది అందుకనే పొట్ట యొక్క రుచి తీపే కదా, అట్లా తీపే కదా, ఎర్త్ ఎలిమెంట్, ఇది కూడా తీపే కదా అంటారు కదా. సో ఇది కనెక్షన్ చాలా చాలా మనకు తెలియకుండా ఉంటాయి. ఇకపోతే ఎయిర్ ఎలిమెంట్, లంగ్స్ కి అద్భుతమైనటువంటి ఒక కనెక్షన్ ఏంటంటే నోస్. లంగ్ ఎలా ఉంటుంది, ఇట్లా ఉంటాయి, మన నోస్ లానే ఉంటాయి, జోడి రెండు ఇట్లా ఉంటాయి, ఇది కూడా రెండు ఇట్లా ఉంటాయి. సో లంగ్స్ మన నోస్ కి డైరెక్ట్ కనెక్షన్ ఉంది. ఇక్కడ నుంచి తీసుకునే వాయువు డైరెక్ట్ గా బయట ప్రపంచంతోని ఒక ఆర్గాన్ డైరెక్ట్ కనెక్షన్ కలిగి ఉంది, అది లంగ్సే. ముక్కు ద్వారా డైరెక్ట్ లంగ్స్ లోనికి ఎయిర్ వెళ్ళిపోతుంది. అందుకనే ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా ఫస్ట్ లంగ్స్ కి వెళ్ళిపోతుంది. మాస్కులు పెట్టుకోండి, కాపాడుకోండి అని కరోనాలో చాలా పడ్డాయి, అందుకని లంగ్స్ ఇబ్బంది పడుతుంది. సో లంగ్ ఎనర్జీ, నోస్లో ఇచ్చింగ్ వచ్చింది, నోస్లో పుండ్లు అయ్యాయి, నోస్లో రెడ్డిష్గా అయింది, నోస్ కొంతమంది మాట మారిపోతుంది, నోస్ అంతా ఎర్రగా ఇట్లా కొంతమంది చూసారో నోసే మారిపోతుంది. నోస్ చూస్తే నార్మల్గా ఉండదు. అసలు మనిషి యొక్క అందం చూడాల్సింది ముఖమే అంటారు కదా. ఆ ముక్కులోనే రకరకాల ఇచ్చింగ్లు, దురదలు, లంగ్స్ ట్రబుల్ ఉందని అర్థం. వాయిసే మారిపోతుంది వాళ్ళకి. లంగ్స్ గవర్న్ ద వాయిస్. మన వాయిస్ ని గవర్న్ చేస్తే లంగ్స్. అందుకే జలుబు చేస్తే వాయిస్ మారిపోతుంది. ముక్కులో లంగ్స్ నుంచి మళ్ళీ వాయిస్ మారిపోతుంది. సో అందువల్ల ఇక్కడ ఈ నోస్ లో వచ్చే ఇబ్బందులను కూడా మనం లంగ్స్ ద్వారా తెలుసుకోవచ్చు. అంటే నోస్ లో ప్రాబ్లం వస్తే లంగ్స్ లో ఏమైనా ఉందేమో అని అనుమానించాలి. అనుమానించి దానికి తగ్గట్టుగా మనం కొన్ని రెమెడీస్ లేదా ట్రీట్మెంట్, అప్పుడు పరిష్కారాలు ఆలోచించుకోవచ్చు. ఇక చివరి ఇంకొక ఎలిమెంట్ ఉంది, జలతత్వం. అది ఫైనల్ ఇంకో 5 ఎలిమెంట్స్ లో చాలా జలతత్వం అనేది మామూలు కాదు, అంతా జలమే. జలమే జీవం. అవును, మొత్తం బాడీలో కూడా 72% 71% మోర్ దెన్ 70-80% వాటరే ఉంటుంది. 70% అబోవ్ వాటరే ఉంటుంది. వాటర్ ఏం మాత్రం తగ్గినా కూడా 2-3% డ్రాప్ అయినా కూడా గిడ్డినెస్, బ్రెయిన్ ఫంక్షనే ఇబ్బందులు పడిపోతుంది. అసలు యాక్చువల్గా చెప్పాలంటే జలం అదే జీవం.
ఎట్లా అంటే మీరు చిత్రం సృష్టి జరిగిందో జలం నుంచి యాక్చువల్గా అవును. మొట్టమొదటిగా అంతా విశ్వము చీకటి వాటరు అందులో నుంచే సృష్టి జరిగింది. అవును. అది సృష్టి వుడ్లోని జరిగినప్పుడు కూడా ఆకాశంలో నుంచి జరిగినప్పుడు కూడా దానికి మూలం జలమే. జలమే. ఈ జలం అంటే వాటర్ నుంచి తర్వాత నెక్స్ట్ స్టేజ్ వుడ్ అంటే ఆకాశం. ఆకాశం. ఇప్పుడు ఈ రుచులు ఇది ముందు ఇది ఎక్స్టర్నల్ ఆర్గాన్ చెప్తాం, తర్వాత ఇంకో వెరీ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఉంది. ఇప్పుడు మనం ఇది మన కిడ్నీస్లో ఏమైనా సమస్య వచ్చినప్పుడు లేదా యూరినరీ బ్లాడర్లో ఇష్యూస్ వచ్చినప్పుడు, స్టోన్స్ వచ్చినాయా, అక్కడ కిడ్నీలో ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా, లేదా బ్లాడర్లో ఏమైనా ఇష్యూస్ వచ్చాయా అన్నప్పుడు మనకు ప్రధానంగా చెవులు కనిపిస్తాయి. మన చెవులు కూడా కిడ్నీలానే ఉంటాయి. అవునవును, సేమ్ షేప్ అట్లే ఉంది. ఇందాక అన్ని అట్లే ఉన్నాయి, షేప్ అన్ని ఇంటర్నల్ ఎక్స్టర్నల్ కూడా అట్లే కనపడింది. అట్లే ఉంది. సో ఇక్కడ చెవుల్లో కొంతమంది పెట్టి ఇచ్చి దురదలు ఉంటాయి, కార్ కీస్ పెడుతుంటారు, చూసారా? లేదంటే మన కళ్ళజోడు పెట్టి ఇట్లా అంటుంటారు, లోపల ఇచ్చింగ్ ఉంటుంది చేస్తుంటారు. కొంతమంది ఏదో ఇక్కడ డిస్కలరేషన్ వస్తుంది, చాలా మంది చెవులు మారిపోతాయి, కలర్ మారిపోతుంది, రెడ్డిష్ రావచ్చు, బ్లాకిష్ రావచ్చు, ఏదో పుండ్లు కావచ్చు. చెవులలో ఏ మార్పు వచ్చినా కూడా కిడ్నీలో ఏదైనా ప్రాబ్లం ఉందేమో అని డౌట్ పడాలి. ఎందుకంటే అవర్ ఎక్స్టర్నల్ ఆర్గాన్ చెవులు, ఇయర్స్ ఆర్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు అవర్ ఇంటర్నల్ ఆర్గాన్ కిడ్నీస్. బ్లాడర్లో ఇష్యూ వచ్చినా, కిడ్నీలో వచ్చినా మన చెవులలో చాలా స్పష్టంగా ఇంతేదో టినిటస్, వినికిడి సమస్యలు, గుయ్యు అని శబ్దం రావడం, లేదా చెవులు పోతున్న వినపడని పరిస్థితి వచ్చింది అన్నా కూడా కిడ్నీ ఇష్యూయే. ఇక్కడ ఏదో చేస్తే ఇక్కడ కూడా మనం ఒక కర్ర ఉంది, మనకు కూడా మెషిన్ పెట్టేసి వినిపించేస్తాం. కానీ అక్కడ కిడ్నీలో ఏదో ఇష్యూ ఉంది, దాన్ని సరి చేస్తే ఇక్కడ వినికిడి సమస్యలు పోతాయి. దానికి మళ్ళీ మనం దానికి రెమెడీ ఇచ్చేసి మనం చేయలేకపోతే వేరే వాళ్ళు చేస్తారు కదా, అట్లా ఇంటర్లింక్డ్. సో మనం మన ఇవన్నీ యాక్చువల్గా ఏంటంటే 5 ఎలిమెంట్స్ని ఎలా చూస్తామంటే, మనం ఒక వుడ్ అనే ఎలిమెంట్ సృష్టి అనుకున్నాం కదా, సృష్టి. అట్లా ఫైర్ ఎలిమెంట్ ఏంటంటే గ్రోత్. సృష్టిన తర్వాత బేబీ ఇట్లా గ్రో కావాలి, చెట్టు గ్రో కావాలి. తర్వాత ఎర్త్ అనే ఎలిమెంట్ నరిష్మెంట్, అంటే మెచ్యూరిటీ. మన తనలాంటి జీవుని పుట్టించే స్థాయి రావడం ఎర్త్ ఎలిమెంట్. పొట్టలో నుంచి పొట్ట వస్తాయి కదా, మట్టిలో నుంచి వస్తాయి కదా, మట్టి అంటే పొట్టనే, ఎర్తే కదా. మట్టిలో వేస్తే ధాన్యం వస్తాయి, పొట్టలో నుంచి కూడా వస్తాయి. ఓకే, అందువల్ల బర్త్, గ్రోత్, నరిష్మెంట్ రిప్రొడక్షన్. దాని తర్వాత హార్వెస్టింగ్, ఎయిర్ ఎలిమెంట్ హార్వెస్ట్. దాన్ని ఆటం అంటాము, దాన్ని నూరుస్తాము. ఆ పంటని పండింది అనగానే మళ్ళీ నూరడం కాదు, సారీ నాకు తెలుసు, పంట ధాన్యం చేసి సపరేట్ చేస్తాం కదా, నూర్పిల్ల కాలం అంటాం, హార్వెస్టింగ్ అంటాం. ఆ పంటలు తీస్తాం మనం, అదంతా కూడా ఎయిర్ ఎలిమెంట్ వస్తుంది, ఎయిర్. సో అది తర్వాత వాటర్ ఎలిమెంట్ అంటే స్టోరేజ్. ఈ ధాన్యం తినదని అంత అయిపోయిందా, కొంచెం ధాన్యం మళ్ళీ స్టోర్ చేసుకుంటాం, ఎందుకు మళ్ళీ సృష్టికి అందించాలి కాబట్టి. ఇది 5 ఎలిమెంట్స్ అర్థం చేసుకుంటే ఎప్పుడు ఏ పని చేయాలని మనకు అర్థమైపోతుంది. అందుకనే సృష్టి జరగాలంటే ఏ కాలంలో విత్తనాలు వేయాలి, ఏ కాలంలో నూర్పిల్లు వస్తాయి, ఏ కాలంలో. వింటర్ అంటేనే చలి, చలి అంటేనే వాటర్ అంటేనే స్టోరేజ్. అందుకనే మన నీట ముంచినా పాల ముంచినా నువ్వేరా అంటే వాళ్ళకి అర్థం అవుతుంది. అంటే మేము ముంచాడంటే స్టోరేజ్లో పంపిస్తున్నారు, ఇక నా పని అయిపోయి లోపలికి వెళ్ళిపోతున్నాము, వాటర్లోకి వెళ్ళిపోతాము. ఎందుకు? ఒక సీడ్గా మారి మళ్ళీ నెక్స్ట్ రీబర్త్, మళ్ళీ పుట్టడానికి, మళ్ళీ జీవంగా తయారు కావడానికి వాటర్ ఎలిమెంట్ స్టోరేజ్లోకి పోవాల్సిందే. కోల్డ్ స్టోరేజ్, అది ఫ్రిడ్జ్ అయినా వాటర్ అయినా, మొత్తం సమస్త సృష్టి మునిగిపోయినా కూడా ఎక్కడ మునగాలంటే వాటర్లోనే మునుగుతుంది. వాటర్లో జల సమాధి.